కూడా నేను బాగిస్తాను ఇద్దరు Happy birthday to you. ఆయన కేక్ ఎవరు తింటారు వచ్చే సంవత్సరం మైనార్టీ మిగతా పోస్ట్ అందరూ ఒకసారి పెడితే కడుపు అందరూ ఒకసారి పెడితే కడుపు కొద్దిగా పెట్టింది ఆయన తీసుకాడుతుంది ప్రాంతంలో దళిత సమాజం నుండి అట్టడుగు వర్గం నుండి వచ్చి పేదలకు గుడిసెలు వేయించి పేదల యొక్క సాధక బాధకాలు ఎరిగిన వ్యక్తిగా సమాజంలో ఒక మౌలికమైనటువంటి మార్పులు తీసుకొని రావడానికి గాను అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి వాడు మరి మా గౌరవనీయులు శ్రీ వెంకటస్వామి గారు. వారి యొక్క 96వ జయంతిని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బొబ్బిలి విక్టర్ గారి ఆధ్వర్యం లోపల మనమందరం ఈ విధముగా కూడి ఆ మహానీయుడిని జ్ఞాపకం చేసుకోవడం బహుదీవనకరమని భావిస్తూ ఒక గ్రేట్ పార్లమెంటేరియన్గా అత్యధిక సార్లు పార్లమెంటు సభ్యులుగా ఉండి కేంద్ర మంత్రి పదవులు నిర్వహించి మరి అనేకమైనటువంటి రీతిలుగా కాంగ్రెస్ పార్టీలోనే వారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. సిడబ్ల్యూసీలో కూడా వారు చాలా కీలకమైన వ్యక్తిగా ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. కనుక అలాంటి దళిత నాయకులను జ్ఞాపకం చేసుకుంటా బహుదీవనకరం. వారి యొక్క ఉద్దేశం అంతా కూడా బహుజనుల ద్వారా అందరూ ఐక్యతలోనికి వచ్చినప్పుడే అధికారము అనేటువంటి మాటలు వారు తెలియజేశారు. కనుక ఆ విధముగా ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ వారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా వారి పవిత్రాత్మకు సంపూర్ణమైనటువంటి శాంతిని దేవుడు ప్రసాదించాలని మరి ఈ విధమైనటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బొబ్బిలి విక్టర్ గారిని కూడా మనం అభినందిస్తూ మీ అందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి కార్యంలో చేరివచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు చెల్లిస్తూ వారి పవిత్ర ఆత్మ కొరకు ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాశ్రేష్టమైనటువంటి నీ కృపలో నీ దాసులు వెంకటస్వామి గారిని మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. వారి 96వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మందిర ప్రాంగణంలో మా తండ్రి నీ దాసులు అనేకులకు మా తండ్రి మరి వారిని పురస్కరించుకొని ఈ యొక్క ఫలములను పంచడంలో ఫ్రూట్స్ పంచడంలో మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీడియా బృందమును కూడా దీవించండి. వారిని కూడా మీరు ఆయత్తపరిచి
ఈ దేశ తెలంగాణ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మా తండ్రి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా విరాసిల్లి ప్రజలకు అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి వారి ఈ లోకమును విడిచి వెళ్ళినప్పటికీ వారి జ్ఞాపకాలు సమాజం మధ్యలో ఇంకా అనేకులు జ్ఞాపకం చేసుకుంటూ వారి పవిత్రాత్మకు శాంతి చేకూర్చబడాలని ఈరోజు ప్రత్యేకంగా వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులకు కూడా దేవుడు సంపూర్ణమైన శాంతి సమాధానం అనుగ్రహించి వారి యొక్క వంశ కుటుంబాన్ని వర్ధిల చేసి మహిమ పొందినట్లుగా యేసు ప్రభు కృప సదాకాలం తోడై ఉండులాగున ఆ కృపలో వారు వర్ధిల్లినట్లుగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దైవం దీవెన ఇప్పుడెల్లప్పుడు సదాకాలం వెంకటస్వామి గారి యొక్క పవిత్ర ఆత్మకును వారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క జన్మదినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకొని ఉండగా వారి కుటుంబ సభ్యులు కూడా బహుజీవనకరముగా ఉండును గాక.